హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో రెడీ అయిపోయేటటువంటి స్వీట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్ని పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి 1 కప్ ఆఫ్ షుగర్ని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే షుగర్ని తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ని పోసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పంచదార పూర్తిగా కరిగి పాకం కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా వేడి చేసుకోవాలి. పాకం కన్సిస్టెన్సీ అంటే ముద్ర పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా పట్టుకొని చూసినప్పుడు స్టిక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా స్టిక్ అయిన ఈ పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. 3-4 వరకు బ్లడ్ స్లైసెస్ని తీసుకొని వాటి ఎడ్జెస్లో నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత స్క్వేర్ షేప్ వచ్చేటట్టుగా బ్రెడ్ని మధ్యలోకి కట్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనము పక్కన పెట్టుకున్నటువంటి సిరప్ని 3 కప్స్లోకి కొద్ది కొద్దిగా పోసుకొని ఈ సిరప్లోకి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని తీసుకుని 1 కప్పులోకి వేసుకోవాలి. అలాగే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని ఇంకొక కప్పులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు ఒకవేళ ఇష్టపడినట్టయితే దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్లడ్ స్లైసెస్ని అందులో ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 or 6 మినిట్స్ తర్వాత వాటిని చూసినట్లయితే అవి కొంచెం డ్రై అయినట్టుగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి నచ్చినట్టుగా ఒక టూత్ పిక్ని అయితే తీసుకొని ఫస్ట్ గ్రీన్ కలరు, వైట్ కలరు, ఆరెంజ్ కలర్ అయితే నేను అడ్జస్ట్ చేశానండి ఫ్లాగ్ లుక్ వచ్చేలాగా. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్స్ని బర్త్డే పార్టీస్లో, ఫంక్షన్స్లో చిల్డ్రన్కి మనం పెట్టినట్టయితే వాళ్ళు చాలా అట్రాక్టివ్గా దీన్ని ఇష్టపడి తినేస్తారు. ఇలాంటి 5 మినిట్స్ స్వీట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.